Thank you, Arjun sir, for asking me to come here and to participate in this amazing CD release function of Jai Hind 2. I've been a great fan of him. I've seen almost all of his movies, and I'm very happy for all the eminent and allied people from this Telugu film industry who have joined in this August evening. A very, very special thanks for all the team who have made this picture. It's a lot of teamwork. It's a lot of hard work. I thank everybody for being here. I'm today is because of so many people who helped me in my social career. A lot of people. I thank my family for that. I thank all the people who have supported for this cause. And I dedicate this evening to my guru, the Assistant Solicitor General of India, Sri G.R. Swaminathan. I am today here is only because of him. So wherever he is now, thank you, sir. Yes, definitely, our action king Arjun needs a very great applause for bringing people like me for such an audio function. It in fact needs a lot of courage, because if he thinks he would have brought anybody here from the industry, let it be Tamil industry or Telugu industry or Kannada industry, because he's too popular, I know about him, but for the title, he has honored the title, and he wanted people who do something for the society to come and participate on the function. And I'm again very, very happy for giving me such an opportunity to be here on this amazing CD release function. ఈ మూవీలో అర్జున్ అంకుల్ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. నాకు డైలాగ్ అంతా బాగా నేర్పించారు. మళ్ళీ ఆడుకుంటూ నేను షార్ట్ అన్నీ చేశాను. నేను ఎడ్యుకేషన్కి వచ్చి స్కూల్లో చదవలేకుండా ఒక క్యారెక్టర్ లాగా చేశాను ఈ మూవీలో. చిరకాల మిత్రుడు, నా కొలీగ్ అయినటువంటి అర్జున్ గారికి, ఈ వేదిక రంగించినటువంటి నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి. జనరల్గా నేను యాక్ట్ చేసిన పిక్చర్స్కి కూడా ఐ డోంట్ అటెండ్ ది ఆడియో ఫంక్షన్. ఐ డోంట్ నో వై. అదేంటంటే 2-3 గంటలు సాంగ్స్, ఆ తర్వాత ఇవన్నీ అయ్యేటప్పటికి 5-6 గంటలు అయిపోతూ ఉంటాయి. ఐ డో నాట్ నో, నాకు అంత ఓపిక లేదు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ రావడం కారణం ఏంటంటే, నా మిత్రుడైనటువంటి అర్జున్ని నేను చూసి 27 సంవత్సరాలు అయ్యింది. మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసినటువంటి పిక్చరు డాక్టర్ గారు అబ్బాయి, దట్ ఈస్ ఇన్ 1988. ఐ హోప్ ఇఫ్ ఇట్ ఇస్ రైట్, 89 మేబీ, 26 or 27 years. అండ్ మొన్న మూవీ ఆర్టిస్ట్లో కలిసినప్పుడు చాలా ఆనందం వేసింది. చిరకాల మిత్రుడు, ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత పాత మిత్రులు చాలామంది ఆర్టిస్టులను మిస్ అయిపోయాం. సో నేను గమనించింది ఏంటంటే, అర్జున్లో డెడికేషన్, డివోషన్, సిన్సియారిటీ, హానెస్టీ, ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో ఆర్టిస్ట్గానే కాకుండా ఓ మనిషికి ఆ రోజున నేను చూసినటువంటి, మేము కలిసి చేసినటువంటి చిత్రాల్లో ఉన్నటువంటి ఆ నమ్రత, గౌరవం, మర్యాద, అవి ఎక్కడ ఈ రోజుకి 27 సంవత్సరాల తర్వాత కూడా 1% కూడా నాకు ఎక్కడ తగ్గింది అని అనిపించలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ హిస్ సక్సెస్, ఐ హోప్ సో. ఎందుకంటే ఆ డెడికేషను, ఆ ఇన్వాల్వ్మెంటు, ఆ సిన్సియారిటీ, హానెస్టీ, తర్వాత సినిమాల మీద ఉన్నటువంటి ప్యాషన్ ఏదైతే ఉందో, I think he is going on giving all success throughout his life in many languages. That is Telugu, Tamil, Kannada, whatever it may be. సో నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని. ఎందుకంటే ఒక నటుడుగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్గా, డైరెక్టర్గా, ఇట్స్ సో వండర్ఫుల్ అండ్ అమేజింగ్ న్యూస్ ఫర్ మీ. అంటే ఎక్కువగా అతను డైరెక్షన్ చేసే సినిమాలు కానీ నేను ఎక్కువగా చూడలేదు, బట్ అమేజింగ్, చాలా అద్భుతంగా ఉంది. సో భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసున్న విషయం ఏంటంటే, ఎక్కువగా మాట్లాడకూడదు ఇక్కడ, దే ఆర్ సో మెనీ పీపుల్, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి. ఈ యొక్క భాషా ప్రాంతం భేదాలు అనేది ఏదైతే ఉందో ఈ అన్ని చోట్ల ఉంది తప్ప, బట్ మన సినిమా ఇండస్ట్రీలో లేదు. ఎనీ సినిమా గోయర్, సినిమా ఇండస్ట్రీకి, సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా చూస్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ. ఈ రోజున ఆయన ఇన్ని విభిన్న లాంగ్వేజ్ల్లో నటించడం, తర్వాత ఇంత పేరు సంపాదించుకోవటం చాలాగా నేను ఒక మిత్రుడిగా, ఒక ఆర్టిస్ట్గా నేను చాలా ఆనందపడుతూ, భవిష్యత్తులో
ఇదే ఉత్సాహం, ఇదే ఉల్లాసంతో అండ్ రాబోయే కాలంలో చాలా గొప్ప చిత్రాలు తీయాలని, ప్రేక్షకుల్ని అలరించాలని, అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజున జరిగినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో చాలా విభిన్నంగా, అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో ఆయన చిన్నప్పుడు కోరిక ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. ఇఫ్ ఐఎమ్ రైట్, వీ యూస్ టు టాక్ లాట్ అబౌట్ థింగ్స్. బట్ ఆ యొక్క జీలు, ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో, ఆయన ప్రతి సినిమాలో ఆ పేట్రియాటిజం చూపెడుతూ ఆ పేట్రియాటిజంలో సినిమాలు తీసి సక్సెస్ అవ్వటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. జై హింద్ 2 సందర్భంగా ఇలా మీ అందరితో కలిసి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అర్జున్ గారితో పనిచేయడము ఒక వేరే, అంటే కంటెంపరీలో ఆయన ఎలిమెంట్స్ ఉంటూ ఒక ప్రపంచంతో పనిచేసినంత నాకు అనుభవము వచ్చింది మీ ద్వారా. ఎందుకంటే ఆయన ఫస్ట్ కథ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో, ఒక యాక్టర్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ మొత్తము ఫాలో అయ్యారు. నాకు చాలా ఈజీ అయింది వర్క్ చేయడం. సో హోప్ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు నేను రామకృష్ణ గారు, నేను ఐ థింక్ హైయెస్ట్ ఫిల్మ్స్ డైరెక్టెడ్, అవర్ బిలవ్డ్ హీరో. బేసిక్గా సినిమా కాసేపు పక్కన పెడితే, మేము పరిచయం అయ్యి ఈ సుదీర్ఘమైన ప్రయాణాల్లో పర్సనల్గా నేను ఒకటి అబ్జర్వ్ చేసేవాడిని అండి అర్జున్లో. అంటే ఆ ఇన్స్టింక్ట్ లేకపోతే ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి కానీ ఎవరు ఆలోచించలేరు. బికాజ్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రొఫెషన్స్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు తన ఇంటికి వెళ్ళి తన బ్యాచులర్గా ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం అంటే మోరార్లెస్ ఒకే ఏజ్ గ్రూపు. చాలా ఎర్లీ ఏజ్లో ఆయన హీరో, నేను డైరెక్ట్ మేమందరం అయ్యాం. సో చాలా కాదు, ఇది ఎన్నో రోజుల కళ. నేను ఒక సినిమా మేము కలిసి చేద్దాం అనుకున్నాం మద్రాసులో. అప్పుడు ఉదివి కరంగళని, అంటే సాయం చేసే చేతులు అనే ఒక సంస్థ మెడ్రాస్లో ఉండేది. దాని ఇట్ వాజ్ ఎ వెరీ సెన్సేషనల్ ఆర్గనైజేషన్. ఏదైనా డిఫరెంట్ పిక్చర్ చేద్దాం అనుకుంటున్నప్పుడు తను హీ సజెస్టెడ్ మీ అబౌట్ ద ఉదివి కరంగల్. ఆయన్ని కలవడం, ఆశ్రమాలకి వెళ్ళడం, చాలా మేము దానికి హోంవర్క్ చేసాం. ఇట్స్ అన్లకీ ఐ కుడ్ నాట్ డూ దట్ ఫిలిం. బట్ ఆ ఎమోషన్ని, ఆ ఛాయల్ని తను అప్పటి నుంచి కూడా మర్చిపోకుండా ఇవాళ నారాయణ కృష్ణన్ గారు, హెడ్స్ ఆఫ్ టు యూ సార్. యాజ్ ఎవ్రీబడి ఈజ్ టెల్లింగ్, హీ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ హియర్ అండ్ థౌజండ్స్ అండ్ మిలియన్స్. టూని ఆ ఎమోషన్స్ అన్నీ కూడా నింపి తను చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై బిలవ్డ్ ఫ్రెండ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మన నారాయణ కృష్ణ గారు చేసిన ఒక అద్భుతమైన సేవా చిత్రంతో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇప్పుడు జనరల్గా కమర్షియల్ ఆస్పెక్ట్స్లో డ్యాన్సులు ఇవన్నీ లేకుండా ఈ సినిమా చాలా నిరాడంబరంగా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అర్జున్ గారికి, ఆయన మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి చాలా ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ సార్. అర్జున్ గారు ఈ సినిమా చేసేటప్పుడు, సార్ మీకు ఒక క్యారెక్టర్ ఉంది, మీరు రావాలండి అని అంటే బెంగళూరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది మీరు ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ వేషం వేస్తున్నారండి. సార్ ఇంత చిన్న వయసులో నాకు ఫాదర్ వేషం ఏంటి సార్ అన్నాను. ప్రొడక్షన్ నుండి కాఫీ తీసుకొస్తుంటే వద్దు పాలు తీసుకురండి బాబుకి అన్నాడు. మంచి వేషం, ఇంతకుముందు జగడంలో చేసిన ఒక మంచి క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్. అలాగే ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా తృప్తినిచ్చింది ఆ క్యారెక్టర్ని. అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్లో స్టార్స్. కానీ ఈరోజు ఈవినింగ్ ఎంత బిజీగా ఉన్నా కానీ అర్జున్ గారు పిలిచిన వెంటనే అందరూ పేరు పేరున అర్జున్ గారి మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి ఈ సినిమా పెద్ద 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 సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అర్జున్ గారు. చాలా పెద్ద బడ్జెట్ ఈ సినిమా తను ఖర్చు పెట్టింది. 2 రోజులు కూర్చొని బడ్జెట్ లెక్కలేస్తూ ఇలా ఉంటే ఏమంటే అర్జున్ గారు, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీరు ఈ బడ్జెట్లో సినిమా తీస్తే ఏంటారంటే కళ్యాణ్ ఎంతసేపటికి నన్ను కన్విన్స్ చేసేదానికి ఆయన ప్రయత్నించారు, కానీ ఆయన నేను కన్విన్స్ చేయలేకపోయా. ఫైనల్గా అప్పుడు అనుకున్నది 3 లాంగ్వేజ్ల్లో సినిమా తీస్తే మీకు 3 లాంగ్వేజ్ల్లో మంచి మార్కెట్ ఉంది, 3 లాంగ్వేజ్ల్లో ఒకసారి చేస్తే అప్పుడు కానీ కనీసం బ్యాలెన్స్ అవుతారేమో అనే ఉద్దేశంతో. యాక్చువల్గా మీరు టోటల్ సినిమా చూస్తే
ఒక హాలీవుడ్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలనో అలాంటి ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా ఇది. ఈరోజు ఫస్ట్ ఫీలింగ్ నారాయణ కృష్ణ గారిని ఆ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ చూపించేదానికి ఆయన ప్రయత్నించాడంటే ఆయన మనసులో ఫీలింగ్ ఏంటంటే మనలో కనీసం జై హింద్ సినిమా ఆడియో ఫంక్షన్ని ఇక్కడ ఈ విధంగా చేసినందుకు అతను కృతకృత్యుడు అవుతాడని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తుంటారు డెఫినెట్గా. వీటన్నిటిని మించి ఆ లిరిక్లో సర్వేపల్లి వారసుడు అని వాడటం అనేది ఈరోజు చాలామందికి ఇక్కడున్న మనకే సర్వేపల్లి వారసుడు అంటే ఏంటో కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మర్చిపోతున్నాం ఈరోజు ఉండే ఫాస్ట్ దీంట్లో. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ థాట్. సరస్వతి ఎంత అవసరం ఇండస్ట్రీకి. ఇందాక పెద్దలు చెప్పినట్టు అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ మూవ్ చేస్తుండేది ఇలాంటి సిస్టంతో. ఇండియా నంబర్ 1 అవ్వాలంటే డెఫినెట్గా ఇలాంటి ఆశయాలు ఇలాంటిదే జరగాలి. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయి అర్జున్ గారి ఎయిమ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆపల్లో గోపాలుడు అర్జున్ని ఇండోస్ చేసినప్పుడు నేను డెఫినెట్గా అనుకున్నాను మంచి స్టార్ అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. కానీ ఒక గ్రేట్ ప్రొడ్యూసర్, గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ నిర్మాత అవుతాడని ఆ రోజు నేను ఊహించలేదు. ఈరోజు ఇంత రిస్క్ని చేత్తో తీసుకొని ఇంత గొప్ప సినిమాని నిర్మించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అర్జున్ హీరో ఆఫ్ సెంటిమెంట్, సెంటిమెంట్ హీరో, కామెడీ హీరో, యాక్షన్ హీరో, అన్ని యాక్షన్లో ఉన్న ఏకైక హీరో అర్జున్. వెరసి నిర్మాతల హీరో, డైరెక్టర్స్ హీరో. మనకి ఒక చక్కటి కంపారిజన్ ఉంది. యాపిల్, కాశ్మీర్ యాపిల్, అది సామాన్యుడి లెవెల్కి వస్తే ఎలాగనుకుంటే సామాన్యుడికి జాంపండ్ అన్నారు. అలాగే గ్రేట్ లొకేషన్ ఊటీ, మరి సామాన్యుడికి కావాల్సి వస్తే అది అరకులోయ అన్నారు. అలాగా ఒక పెద్ద నిర్మాత వచ్చి పెద్ద సినిమా తీయాలంటే నేను అని ముందుకొచ్చే అర్జున్, ఒక సామాన్య నిర్మాత ఒక సెంటిమెంటల్ ఫిలిం తీయాలంటే కూడా సరిపోయే నిర్మాతని ఆనందింపజేసే అర్జున్. ఎందుకంటే నేను ఆయన కలిసి 5 ఫిల్మ్స్ చేశాం, 5 సూపర్ హిట్స్. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి సార్ ఇక్కడ ఈ యాక్షన్లో కార్లు క్రెయిన్ ఉంటే బాగుంటుంది అని చెప్తుంటారు. బాగుంది అర్జున్, చాలా బాగుంటుంది, రేపు అని చెప్తా. తర్వాత చెప్తే అలాగే అర్జున్ ఇంకా క్రెయిన్ రావాలంట, రోడ్డు వేస్తున్నారు అని చెప్తా. తర్వాత 3వ రోజు అర్జున్ ఇది విలేజ్ ఇది కదా, విలేజ్లో అంత యాక్షన్ కావాలంటే కసిబాగి నాకు తెలుసు సార్ మీరు చెయ్యరని ముందు నుంచి, కానీ నేను ఏ యాక్షన్ అయితే చెప్పానో, ఏ అట్మాస్ఫియర్ అయితే చెప్పానో ఆ అట్మాస్ఫియర్ ఈ ఫైట్లో నేను చూపిస్తా అని ఒక సెంటిమెంటల్ ఫైట్ని చాలా ఎమోషనల్గా చేసి జనం చేత చప్పట్లు కొట్టించిన గ్రేట్ హీరో అర్జున్. అర్జున్ ఇలా సామాన్యంగా కనబడతాడు కానీ మంచి స్నేహితుడు. తను చిన్న పిల్లలతో లెక్క అంతా కూడా. తను సినిమా తీస్తే కోట్లతో తీస్తాడు. అదే నిర్మాతకి తీయాలంటే మీ బడ్జెట్ సరిగా చూసుకోండి, సరిపోద్దా లేదా వసూలు అవుతుందా అనే జాగ్రత్త పడుతుంటాడు ఎప్పుడు కూడా. మొన్న ఎవరో వచ్చారు నా షూటింగ్కి, అర్జున్ షూటింగ్ నుంచి, సార్ మీ అర్జున్ కూర్చొని చెక్కుల మీద సంతకాలు పెట్టిస్తున్నాడు సార్, హీరో కదా యాక్షన్ చూసుకోవచ్చు కదా అన్నారు. నేను అర్జున్ ఫోన్ చేస్తే నేను నిర్మాతను కదా సార్, అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి కదా అన్నారు. అంటే చెక్కు మీద నిర్మాత సంతకం పెడితే ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది అని తెలిసిన హీరో గనక తను నిర్మాతగా తన చెక్కులు తనే చూసుకుంటూ ఆ చెక్కుల విలువని ఇండస్ట్రీకి చెప్పిన గ్రేట్ హీరో అర్జున్. డైరెక్టర్లకి ఉంది, ప్రతి టెక్నీషియన్కి ఉంది. అలాంటి అందరం కూడా ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి గర్వపడే మంచి హీరో అర్జున్. ఎందుకన్నామంటే
అతన్ని చూసి నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పొద్దున్న వచ్చాడంటే ఫైట్ మాస్టర్ పిలుస్తాం. ఫైట్ మాస్టర్ అదొక సంచలనం. ఫస్ట్ అరే ఇలాంటి సినిమా మనం చేయలేకపోయామే, అలాంటి చేద్దామా అనుకునేలోగా జై హింద్ 2 అని మొదలుపెట్టాడు అర్జున్. నాకు సీక్వెన్స్ అంటే చాలా కష్టం, భయం. ఎందుకంటే అసలు సినిమాయే 200 రెట్లు ఆలోచిస్తాం, మళ్ళీ ఇది కొత్తది ఎక్కడి నుంచి ఆలోచించాలి మనం అంటే అసలు బాగుంటుంది సార్ అని ఈ జై హింద్ 2 కథ చెప్పాడు. తను ఎలా వర్క్ చేశాడో చెప్పాడు. అయ్యా అవునా ఇలా కూడా చేయొచ్చా అని. అందుకని ఈ జై హింద్, ఆ జై హింద్ ఎంత హిట్ అయిందో దాన్ని మించి ఇది సంచలన విజయం అయి హీరో అర్జున్ సూపర్ స్టార్ అని నిరూపిస్తాడు ఈ సినిమా ద్వారా. జై హింద్. అర్జున్ గారి సినిమాలు వచ్చినప్పుడు నేను ప్రేక్షకుని. మాపల్లిలో గోపాల్ అని ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు. మా ఊరు నుంచి 10 కిలోమీటర్స్, ఓన్లీ మార్నింగ్ షో మట్టికి ఆడుతుంది. అప్పుడు చిన్న సినిమాలు మార్నింగ్ షోస్లో రిలీజ్ అయ్యేటి. ఎన్నిసార్లు చూసామో మాకే తెలియదు. సో మై ఫేవరెట్ సాంగ్ సార్ రాని రానమ్మ. సో అర్జున్ గారు ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి, మోర్ దెన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో అన్ని రకాల హీరోగా చేస్తూ తెలుగు, తమిళ్ అన్ని భాషల్లో సక్సెస్ఫుల్ హీరోగా నిలబడుతూ అటు డైరెక్టర్లకి ఇటు ప్రొడ్యూసర్లకి అందరికీ రామకృష్ణ గారు ఇందాక చెప్పారు ఆ సినిమా బాగా రావాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు ఒక సినిమా మా బ్యానర్లో యాక్ట్ చేశారు రామకృష్ణలో. అప్పుడే అర్జున్ గారిని కలవడము, ట్రావెల్ అవ్వడం జరిగింది. ఆ సినిమా జరుగుతున్న రోజులు సినిమా గురించే తపన ఎక్కువ ఉండేది. ప్యాకప్ అయ్యాక కూడా సినిమా గురించి మాట్లాడుతుండేవారు. అంటే ఒక ప్యాషన్. సో అంత ప్యాషనెటిక్ ఉన్న వాళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో అర్జున్ గారు ఒకరు. సో ఇంకా జై హింద్కి వస్తే, సినిమా అనేదే ఫైనాన్షియల్ మ్యాటర్తో ముడిపడి ఉంది. సినిమా ఆడితే ఎలా ఉంటుంది, ఆడకుంటే ఎలా ఉంటుంది అనేది పాత్రికేయులకు తెలుసు, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక సినిమా తీయాలన్నప్పుడు ఇలాంటి సినిమా అంటే ఒక సోషల్ క్లాస్ పెట్టుకొని సొసైటీకి ఏదో చెయ్యాలని తపనతోని ఇలాంటి సినిమా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సో అది భారీ బడ్జెట్లో చేయడం. ఇవాళ ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఒక స్కూల్కి వెళ్ళినా సొసైటీ ఎలా అయిందో మనందరికీ తెలుసు. మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వాళ్ళు భరించలేని స్టేజ్లో ఉంది ఈరోజు. సో అలాంటిది ఒక ఎడ్యుకేషన్ గురించి మనకు థియేట్రికల్ ట్రైలర్లో చూపిస్తే అర్థమవుతుంది ఈ సినిమా ఎడ్యుకేషన్ పాయింట్ మీద ప్రతి ఒక్కరికి చదువు అందాలి అనేది. సో హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కాబోతుందని. నిజంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I've had a wonderful experience shooting for Jai Hind 2. I would love to thank Mr. Arjun for that, for believing in me and making me a part of Jai Hind 2. It's been a beautiful experience. He's a wonderful human being and a brilliant director. I feel myself very lucky to be a part of Jai Hind 2. Well, I love all the songs in Jai Hind 2, but Yari 1 will be one of my favorite. I hope you all enjoy it. And this Diwali, I would love to gift my audience, myself as an actor. I hope you all accept the gift with love. Thank you very much. శ్రీశ్రీ ఓ పోయిటరీ చెప్తాడు. నిప్పులు చింగుకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను ఒరిగిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని. ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా అనివార్యమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఎవరిదేమన్నాడా ఆ సినిమా చెప్పు. ఎందుకు ఇందాక కోటి రామకృష్ణ గారు చెప్పారు, బోర్డు డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు పిచ్చ కాకపోతే ఎందుకు ఆ సినిమాలు. ఇదే హిట్ అయింది అనుకోండి, మగాడ్రా సినిమా ఆడే తీయాలి, ఇంకెవరు తీయగలడు. అతని దగ్గర ఉంది ఆ దమ్ము, ఆ దిల్లు, ఎవడు పడితే ఆడు తీయలేడు అని అంటాం. కాబట్టి ఈ రెండు ఆటుపోట్లు తెలిసినటువంటి మనిషి అర్జున్. నాకు తెలుసు అతని గురించి. తర్వాత మేము ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు జనరల్గా మా బతుకులు కామెడీయేగా, అంతకంటే మేము చేసి వచ్చేది ఏముంటుంది. ఏదో మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడానికే, పొద్దున్న లేస్తే ఏదో రకంగా నవ్వించాలని ప్రయత్నం చేస్తాం. సో
ఈయన అర్జున్ గారు ఫోన్ చేసి మీరు చాలా మంచి క్యారెక్టర్ ఉంటుందండి అన్నాడు. రవిబాబు గారి లాగా నేను కూడా ఏదో చాలా మంచి క్యారెక్టర్ ఏమో అనుకున్నా. ఏముంటుంది అందులో కామెడీ ఏమన్నా. నేను ఆ సినిమాలో ఆ క్యారెక్టరు నేను అలీ ఇద్దరం కలిసి చేసాం. అది 3 భాషల్లో చేయటం వల్ల కోర్స్ చేసింది ఒక భాషలోనే మహానుభావుడు. 3 భాషల్లో చేసి ఇబ్బంది మమ్మల్ని పెట్టలేదు. అర్జున్ గారు ఒకే ఒక లాంగ్వేజ్లో చేస్తే దాన్ని విల్ బి ట్రాన్స్లేటెడ్ టు అదర్ 2 లాంగ్వేజెస్ అని చెప్పారు. చాలా థ్యాంక్స్ టు అర్జున్. అర్జున్ అనే వ్యక్తి, ఆయన గురించి అందరూ వాళ్ళతో ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడారు. బికాస్ నాకు మాత్రం 2-3 సినిమాల్లోనే ఆయనతో పాటు కలిసి పనిచేశాను. బట్ ఆయన సినిమాలు నేను చూశాను. చూసినప్పుడు క్యాలిక్యులేటెడ్ ఆర్టిస్ట్, ఎంతవరకు యాక్ట్ చేయాలి, ఇది ఎంతవరకు మించి ఉండకూడదు, ఎంతవరకు ఉండాలి అనేది సెల్ఫ్ జడ్జిమెంట్ ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అర్జున్ ఒకడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శ్రీ ఆంజనేయుల్లో ఒక మనిషి మంకీలా యాక్ట్ చేస్తున్నాడు అనటం కాకుండా ఆ భ్రమ కలిగించే విధంగా నడకలో, పరిగెట్టడంలో, బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతా చెప్తున్నప్పుడు చూస్తే ఆంజనేయ స్వామి మానవ రూపంలో వచ్చాడన్న భావం కలిగే విధంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసినటువంటి చాలా ఉన్నాయి అట్లాంటి అతని క్యారెక్టర్స్. ఆయన సెంటిమెంట్ గురించి, యాక్షన్ గురించి అవన్నీ చెప్పారు. బట్ దట్ పర్టికులర్ పోర్షన్ ఇస్ వెరీ మచ్ డిఫికల్ట్ టు పర్ఫామ్. అలాంటి వెరీ రేర్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అర్జున్. అంతకు మించి మంచి డైరెక్టర్. మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎన్ని గంటకు వస్తారు అలా అన్న రా, చేస్తారా చేస్తాం, నవ్విస్తారా నవ్విస్తాం, లేదు బోర్ కొడుతుంది సార్ వెళ్ళిపోండి, మళ్ళీ మీరు ఇష్టం వచ్చినప్పుడు రండి, ఎన్ని గంటలకు వస్తారు ఏమో ఓకే మీరు వచ్చినప్పుడు చేసుకుందాం గురుగారు. ఇది ఇందులో అంటే ఎగ్జాజరేషన్ లేదు. అంత హాయిగా ఆయనతో కలిసి కామెడీ సీన్స్ అన్ని నేను ఆలి ఇద్దరం కలిసి చేసిన దానిలో ఊరికేదో వెళ్ళిపోయి చేసి వచ్చామనేది కాకుండా పర్పస్ఫుల్ కామెడీ. జై హింద్ 2 సినిమాలో పిచ్చి కామెడీ ఉంటే బాగుంటుంది కాబట్టి దానికి కనెక్టెడ్ విత్ ది స్టోరీ ఆయన చేసిన విధానం. హీస్ ఏ వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఇందాక ఆయన చెప్పారు చెక్కుల మీద సంతకాలని. ఏమి ఆలోచన లేకుండా మీ సంతకాలు మీరు చేసుకోండి, మీ చెక్కులు మీరు తీసుకోండి అని చక్కగా పేమెంట్ విషయంలో కానీ. అంటే గుడ్ ప్రొడ్యూసర్, గుడ్ డైరెక్టర్, గుడ్ ఆర్టిస్ట్, గుడ్ పెర్ఫార్మర్, గుడ్ ఫైటర్, గుడ్ డాన్సర్, వీటన్నిటికీ మించి గుడ్ హ్యూమనిస్ట్. ఒక మంచి మనిషి, మంచి మానవతావాది. అర్జున్ లాంటి ప్రొడ్యూసర్ ఇవాళ సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నాడు కాబట్టి చాలా చాలా విజయాలు సాధించాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. జై హింద్ జై హింద్ జై హింద్ అంటూ అతను అందరి చేత పొగడబడాలి. ఐ లవ్ అర్జున్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్ 2 ఇందులో నేను 4 రోలు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, యాక్టర్ అనేది. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ నా స్థాయికి మించి ఒక గ్రాండ్యూర్ పిక్చర్ చేయాలని చేశాను. యాజ్ ఎ డైరెక్టర్ ఒక డిఫరెంట్గా ఒక మంచి చిత్రం డైరెక్ట్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ ఎంత డిఫరెంట్గా చేయాలో అంత ట్రై చేశాను. స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ట్రై చేశాను ఈ పిక్చర్లో, అది జనం చూసి చెప్పాలి. అండ్ యాజ్ అన్ యాక్టర్ యాక్టింగ్లో కూడా ట్రై చేశాను. ఇందులో ఫుల్ బాగా ఎమోషనల్ క్యారెక్టర్. అండ్ ఇంతవరకు ఫైట్స్ అని చూస్తే నేను ఇన్ని రోజులు నేను చేసిన సినిమాల్లో చేసిన ఫైట్స్ ఒకవైపు పెడితే ఈ సినిమాలో ఒకవైపు. సో చాలా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. యాక్షన్ కింగ్ అని అందరూ చెప్తారు. సో దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఈ పిక్చర్ ఈరోజు ఆడియో రిలీజ్. అర్జున్ జన్య అని ఒక కన్నడంలో #1 మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ 3-4 సాంగ్లు ఉన్నాయి. శ్రీవల్లి గారు షీఈస్ రిటర్న్ 3 సాంగ్లు రాశారు. ఏదో ఒక రిజిస్ట్రేషన్ కోసం నేను వెళ్ళాను. ఇక్కడ అక్కడే చూశాను ఆవిడ్ని. అప్పుడు
అక్కడ ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పారు చాలా బాగా పాట రాస్తారని. ఆ రోజు మాట్లాడాను, గ్యారంటీ మీరు రాయాలి అని. బట్ ఆవిడకి నమ్మకం లేదు, అందరూ ఇలాగే చెప్తారు, సర్లేండి అన్నారు. బట్ ఒకరోజు పిలిచాను, ఫస్ట్ ఒకే ఒక పాట రాస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. చాలా బాగా రాశారు, కొంచెం ఒకే ఒక వర్డ్ కూడా చేంజ్ లేకుండా ఉండింది. అండ్ దెన్ 3 పాటలు ఆవిడ రాశారు. అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్. కెమెరామెన్ వేణు అని కన్నడంలో #1 కెమెరామెన్, ఆయన ఈ సినిమా కెమెరా వర్క్ చేస్తున్నారు. అండ్ చాలా డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాం. ఇక్కడ ఆంధ్రాలో, కర్ణాటక, తమిళనాడు అండ్ బ్యాంకాక్లో ఒక 2 స్కెడ్యూల్ చేసాం. యూకేలో ఒక 1 వీక్ అండ్ అగైన్ సాంగ్స్ సింగపూర్లో. ఇలాగా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, బాగా చేయాలని. ఇది ఒక ఇంతకుముందు మీరు చూసిన జెంటిల్మెన్ ఆ ఒక జానర్లో ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్, ఆయన పాయింట్ ఆఫ్ ఆయన పర్స్పెక్టివ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేదే ఈ కథ. అండ్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ సార్ అండ్ విషింగ్ మీ. నిజంగా హార్ట్ఫుల్ విష్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్ సార్ గారు. సో అండ్ అందరూ మాట్లాడేటప్పుడు 30 years ముందు, 25 years ముందు అని చెప్తుంటే బాగానే ఉంది, బట్ నాకు ఏజ్ ఎక్కువ అని ఒక ఉంటుంది. బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.